అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో 8వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను, గమనించండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. మీరన్నారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవన్నారు. ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నన్ను మమ్ములను దర్శించుమని వేడుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించుమని, మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యేసు క్రీస్తుకు సాక్షిగా ఏ విధముగా జీవించాలి? క్రీస్తుకు సాక్షులుగా జీవించిన మరి కొంతమంది వ్యక్తులను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది ఈ మాసానికి మన మూల వాక్యం కూడా. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఏముండాలంట? నాకు సాక్షులై ఉండాలి. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాటలు అన్నమాట. యేసుక్రీస్తు పరిచర్యలో 3.5 సంవత్సరములు ఆయనతో ఉండి, ఆయనతో కలిసి పరిచర్య చేసి, ఆయనతో కలిసి తిని, ఆయనతో కలిసి అనేక ప్రాంతములు ప్రయాణము చేసి ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన శిష్యులతో యేసయ్య చెప్తున్న మాటలు. ఇప్పటి వరకు జరిగింది ఒక వంతు, ఇక జరగబోయేది మరొక వంతు. ఇప్పటి వరకు వారి పరిచర్య ఇశ్రాయేలుకే పరిమితమైంది, యెరూషలేముకే పరిమితమైంది. వారు అక్కడక్కడే ఆ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉన్నారు, కానీ బయటకు వెళ్ళిన వారు కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వారితో ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవునితో అవసరం లేదు కదా. యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, దేవుడు వారితోనే ఉన్నారు. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నారు. యేసయ్య వాగ్దానం ఇస్తారు, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పారాక్లీటోస్. పరిశుద్ధాత్మ దేవుని నేను పంపిస్తాను, సహాయకుడుగా మీకు పంపిస్తాను. ఆయన మీ వద్దకు వస్తారు, ఆయన మీలో నివసిస్తారు, మీతో నివసిస్తారు. అది దేవుడు యేసయ్య వారికి ఇచ్చిన వాగ్దానం. 2వ అధ్యాయము 1-4 వచనాలు ఒకసారి గమనించండి. 2వ అధ్యాయము 1-4 వచనాలు ఏముంది అక్కడ? పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి.
ఈ మాటల్ని ఈరోజు చాలా సంఘాలు వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకొని నోటుకొచ్చిందల్లా మాట్లాడి అవి అన్ని భాషలు అంటున్నారు. చాలా పొరపాటు, చాలా పాపం, అది భయంకరమైన పాపం. నోటుకొచ్చిన మాటలల్లా మాట్లాడి మీరు రికార్డ్ చేయండి. వాటిని రికార్డ్ చేస్తే ఎన్నిసార్లు మాట్లాడిన అవే మాటలు కానీ మళ్ళీ ఏవి రావు కొత్తవి. కొన్ని కంటతా పడతారేమో, మరి కొన్ని బైహార్ట్ చేస్తారేమో, వాటినే మాట్లాడుతూ ఉంటారు. చాలా భయంకరమైన పాపం అన్నమాట ఇది. పరిశుద్ధాత్మ దేవుని అవమానపరచటం అది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాటలాడసాగిరి. దీనిని మనం మరి లోతుగా క్రింది వచనాల్లోకి మనం వెళ్ళినప్పుడు మరి వారు అన్య భాషలతో మాట్లాడారంటే అది పెంతెకొస్తు పండుగ దినం కదా. ఆ పండుగ దినము వచ్చినప్పుడు అనేక ప్రాంతాల వారు యెరూషలేం పట్టణానికి వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను, తప్పుగా అర్థము చేసుకోకుండా నిమిత్తం. అనేక ప్రాంతాల వారు, అనేక దేశాల వారు, అనేక భాషలు మాట్లాడువారు యెరూషలేం పట్టణానికి వచ్చారు. వారు మాట్లాడిన భాషలు ఏవంటే, వారి భాష హెబ్రీ భాష అయి ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడే భాష. వారు మాట్లాడే భాష గ్రీకు భాష అయి ఉండొచ్చు, వారు మాట్లాడే భాష అరమీ అయి ఉండొచ్చు. కానీ వారు మాట్లాడిన భాషలు ఏవంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చారు. చూడండి, వారికి వచ్చిన భాషలు, ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడటం కాదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాట్లాడే భాషలను తమ భాష కాక వారి భాషల్లో మాట్లాడారు. ఇతర భాషల్లో మాట్లాడే వారికి వారి భాషలో మాట్లాడితే చక్కగా అర్థమవుద్ది కదా. అట్లానే వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే వేరే భాషలలో మాట్లాడారు కానీ నోటికొచ్చిన మాటలు మాట్లాడలేదు. చాలామందిని ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఎంత మోసం చేస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు, దేవుణ్ణి మోసం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, తమను తామే మోసపరుచుకుంటున్నారు. మరి యేసయ్య మాట మరి రాయలేదు ఎందుకో. యేసయ్య కొన్ని మాటలే రాశారు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అంట అడుగుతారంట, అయ్యా మేము ప్రవచింపలేదా అంటారంట, మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటారంట. దయ్యాలను వెళ్ళగొడతారు, ప్రవచనాలు చెప్తారు, ఇంకా ఇది కూడా రాసి ఉండాల్సింది, అన్య భాషలతో మాట్లాడతారని కూడా రాయాల్సింది. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారలారా, గెటౌట్ గెటౌట్ అంటాడు. కాబట్టి ఈ పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనుక మనం జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మనం వాడుకోకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చదువుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ కొత్త అన్వయాలు మనమే చేసుకొని ఇష్ట ప్రకారం వాడేసుకోకూడదు. చూడండి అక్కడ ఏం జరిగింది. అక్కడ ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారంట. వెంటనే అక్కడ కూడి ఉన్న 1000 మంది జనులను ఉద్దేశించి పేతురు ప్రసంగిస్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ అధ్యాయాన్ని మీరు చదివితే. యేసయ్యను పట్టుకున్న దగ్గర నుండి శిష్యులు చాలా భయపడ్డారు కదా. అందరూ పారిపోయారు, ఎటు పడితే అటు పారిపోయారు. ప్రభువు వెంట తిరిగిన వారే కదా, ప్రభువుతో కలిసి పరిచర్య చేసిన వారే కదా. కానీ యేసయ్య ఎప్పుడైతే బంధించబడి ఆయన సిలువ వేయబడ్డాడో ఈ శిష్యులందరూ పారిపోయారు, వెళ్ళిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు. ప్రభువు శిష్యులమని చెప్పుకోవడానికి కూడా భయపడిన సంగతి. ఎందుకంటే పేతురునే మన ఉదాహరణగా చూస్తాం. ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు 3 సార్లు. అంత భయపడిపోయారన్నమాట. యేసుక్రీస్తు లేడు, మా బోధకుడు, మేము ఎవరినైతే నమ్మి మా సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తూ వచ్చినామో ఆయన్నే పట్టుకొని సిలువేసి చంపేశారే, మా పరిస్థితి ఏంటనుకున్నారో ఏమో. అందరూ పారిపోయారు. ఎవరికి కనపడకుండా దాక్కుంటా ఉన్నారు. పబ్లిక్గా తిరగటంలా తలుపులు వేసుకొని ఎవరో ఒకరింట్లో ఉంటా ఉన్నారు, చర్చించుకుంటా ఏం చేయాలని ఆలోచించుకుంటా ఉన్నారు. నిదర్శనం ఏంటంటే
యేసయ్య పునరుద్ధానుడైన తరువాత వారిని దర్శించిన ప్రతిసారి ఏం రాశారంటే తలుపులు మూయబడి ఉండగానే అంటారు. తలుపులు వేసుకొనే ఉంటున్నారు. తలుపులు మూయబడి ఉన్నప్పుడే యేసయ్య లోపలికి ప్రవేశించిన సందర్భాలు, 2 సందర్భాలు మనం చూస్తాం. పేతురు అయితే నేను ఆయన్ను ఎరుగనని ఒట్టు పెట్టుకున్న వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తరువాత వారిలో వచ్చిన మార్పును ఒకసారి గమనించండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనము. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను. ఎవరితో అండి? ఎంతో మంది మనుషులు అక్కడ ఉన్నారు. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. అప్పుడు బహు కొద్ది మందికి, చిన్న చిన్న పిల్లలకు కూడా భయపడిన పేతురు ఇప్పుడు ఎంతమందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడో చూడండి. బిగ్గరగా వారితో, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైన కాలేదు అని తర్వాత యోవేలు ప్రవక్త ప్రవచనాన్ని వారికి వినిపిస్తా ఉన్నాడు. పేతురు లేచి బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షణ పొందుతారు అంటున్నాడు. తర్వాత వచనాల్లో మీరు చదివితే మీకు కనపడుతుంది. ఇంకా ప్రభువు మీరు దుష్టుల చేత సిలువ వేయించి ఆయనను చంపేశారు, ఈ యేసును దేవుడు మృతులలో నుండి లేపాడు అని ప్రసంగిస్తున్నాడండి. యేసయ్య ఈరోజు సజీవుడు అని ప్రసంగిస్తా ఉన్నాడు. ఒకప్పుడు భయపడిన పేతురే ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆయన యేసుక్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసు ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురు ఈ క్షణాన మీరు సిలువ వేసిన ఈ యేసుక్రీస్తు సజీవుడు అంటున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు గమనించండి. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. we are the witnesses for Jesus Christ resurrection. యేసయ్యని చంపిన వాళ్ళకి వీళ్ళని చంపటం ఒక లెక్క కాదు కదా. యేసయ్య గొప్ప బోధకుడు. యేసయ్య అంటే వణికిపోయేవారు ఆ దినాన ప్రజలు. ఎందుకంటే యేసయ్య ప్రసంగాలు ప్రత్యేకంగా ఉన్నాయి, యేసయ్య వాగ్దాటి ప్రత్యేకంగా ఉంది, యేసయ్య అధికారము ప్రత్యేకంగా ఉంది. వారి యొక్క బోధకుల వలె కాక ఆయన ఎట్లా బోధించాడంట, అధికారము కలవాని వలె బోధించినాడు అని వ్రాయబడింది. అంతేకాదు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన సైనికులు కూడా అన్నారు, ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు. అటువంటి పవర్ఫుల్ వ్యక్తే మరి వారి మధ్య లేకుండా వెళ్ళినప్పుడు మరి ఈయన అంటున్నారు, ఈయన వాళ్ళ ప్రాణాలు తీయటం ఒక లెక్క కాదు, ఆయనకి అంత భయపడిన వాళ్ళే ఆయన పట్టుకొని చంపేసినారంటే మమ్మల్ని చంపటం ఒక లెక్క కాదు. కానీ మరి వీళ్ళకి ఇంత ధైర్యము, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పవర్ వాళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళకి ఇంత ధైర్యం? వాక్యాన్ని మనం చక్కగా గమనిస్తే యేసయ్య మాటలే వారికి ఇంత ధైర్యాన్ని ఇచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు. యేసయ్య వారికి ఇచ్చిన వాగ్దానాలే వారికి ఇంత ధైర్యం ఇచ్చాయని మనం అనుకోవచ్చు. యేసయ్య వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేశారు, ఎంతో ప్రోత్సహించారు. అపోస్తల కార్యం 1:8 అంటారు, మీరు శక్తి నొందెదరు, యు విల్ రిసీవ్ పవర్. ఆ పవర్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు, ఆ శక్తి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. యు విల్ రిసీవ్ పవర్ అన్నారు. అంతేగాని ఏం పవర్ అది, ఎలా ఉంటుంది, ఎంత శక్తి అది, ఎంత గొప్ప శక్తో వాళ్ళకి తెలియదు. అది అసాధారణమైన శక్తి అయితే కాదు, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అది పరిశుద్ధాత్మ దేవుడు, మీరు శక్తి నొందుతారు, నాకు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా ఉంటారంటే యు విల్ బి మై విట్నెసెస్. 2 రకాలు ఉంటారు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు, పరోక్ష సాక్షులు. తెలుసా మీకు? ఏదన్నా ఎఫ్ఐఆర్ రాయాలనుకున్నప్పుడు ఎవరు కావాలి? ఎఫ్ఐఆర్ రాయాలంటే ప్రత్యక్ష సాక్షులు. ఎవరైతే ఆ సంఘటనను కళ్ళతో చూశారో వాళ్ళు సాక్ష్యం ఇస్తే ఎఫ్ఐఆర్ రాస్తారు. 2 సాక్షులు ఖచ్చితంగా కావాలంటారు.
ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తే, ఒకళ్ళే చెప్తే నమ్మలేం. ఒకళ్ళ సాక్ష్యం మీద బేస్ అయ్యి ఏ కేసు నడవదు. కాబట్టి ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా కావాలి. పరోక్ష సాక్షులు అంటే ఇండైరెక్ట్ విట్నెసెస్, అంటే చూసిన వారు చెబితే విన్నవారు ఉంటారా లేదా? ప్రత్యక్షంగా ఇలా జరిగింది అని చూసిన వాళ్ళు చెప్తే వేరొకళ్ళు వింటారు, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు, అట్లా పాకిపోతూ ఉంటుంది. ప్రత్యక్ష సాక్షులు, పరోక్ష సాక్షులు కదా. చూచినది, విన్నది లేక అనుభవపూర్వకముగా తెలుసుకున్న దానిని ఇతరులకు చెప్పేవాడే సాక్షి. చూసిన దానిని, విన్న దానిని, అంటే ఎవరైనా చెప్తుంటే విన్నవారు, ఎవరైనా ఏదైనా చేస్తుంటే చూసిన వారు ప్రత్యక్షంగా వారు చెప్తే దాన్ని కొంచెం తీసుకుంటారు పరిగణనలోకి. విన్నవారు చెప్తే కొద్దిగా అనుమానం, కానీ చూసిన వారు చెప్తే దానికి చాలా పవర్ ఉంటుంది అన్నమాట. ఎదురుగా చూసిన వారు చెప్తే చాలా శక్తి ఉంటుంది దానికి. యేసయ్య శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటే ఉన్నారు. యేసయ్య యొక్క జీవితాన్ని తమ కళ్ళారా చూసిన వాళ్ళు. యేసయ్య ప్రార్థనా జీవితం, యేసయ్య సేవా పరిచర్య, యేసయ్య బోధలు, యేసయ్య చేసిన అద్భుతాలు, యేసయ్య చేసిన సూచక్రియలు, యేసయ్య చేసిన స్వస్థతలు స్వయముగా తమ కళ్ళతో చూసినవారు. ఎవరో చెప్తే విన్నవాళ్ళు కాదు కదా వీళ్ళు. ఈ 12 మందిలో ఒక ఆయన పోయిన తర్వాత మరొక వ్యక్తిని ఎన్నుకున్నారు. కానీ వీరంతా యేసయ్యతోటి తిరిగిన వారు, యేసయ్య జీవితానికి సాక్షులుగా ఉన్నవారు, ఆయన ప్రేమను అనుభవించిన వారు, ఆయన పొందిన శ్రమను కళ్ళారా చూసిన వారు, ఇంకా పునరుద్ధానుడైన క్రీస్తును 40 దినాలలో అనేక సార్లు కలుసుకున్నవారు. పునరుద్ధానుడైన క్రీస్తును చనిపోయిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారి కనపడకుండా ఉన్నట్లయితే అనుమానమే. మళ్ళీ వాళ్ళు భయంతోనే బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కానీ పునరుద్ధానుడైన యేసు తనను తాను తన శిష్యులకు అనేక మారులు అగపరుచుకున్నారు. నేను బ్రతికాను, నేను తిరిగి జీవిస్తున్నాను, నేను పునరుద్ధానుడినయ్యాను, మరణాన్ని జయించానని తెలియజేయటానికి అనేక సార్లు వారికి తనను తాను కనపరుచుకున్నారు. కాబట్టి వారు యేసు క్రీస్తును ఆయన దగ్గరగా చూసిన వారు. కాబట్టి పెంతెకొస్తు దినాన పేతురు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ సాక్ష్యమును విని ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది ప్రభునందు విశ్వాసం ఉంచినారు. ఎంత గొప్ప సంగతి! ఒక చిన్న పాపకు భయపడి పారిపోయిన పేతురు నిలబడి సాక్ష్యం ఇస్తే, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? తన గురించి తాను చెప్పుకున్నాడా? సెల్ఫ్ డబ్బా కొట్టాడా? నేను అట్ట చేశానని చెప్పాడా? ఆయన సాక్ష్యం ఇచ్చింది యేసు క్రీస్తుని గురించి. పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని గురించి ఆయన సాక్ష్యము ఇచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం ఇట్లా ఉంటుంది. ప్రభు వల్ల మార్పు చెందిన వారు, ప్రభుచే సంధించబడిన వారు, ప్రభువు శక్తిని పొందిన వారు, ప్రభువుతో ముఖాముఖి సంబంధం కలిగిన వారు, ప్రభువుతో సహవాసము కలిగి జీవించేవారు, వారి సాక్ష్యము ఎంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. పేతురు, యోహానులు 3వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు పేతురు, యోహానులు మరి ప్రార్థనా కాలాన దేవాలయానికి ఎక్కి వెళ్తా ఉన్నారట. ఎక్కి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి అక్కడ కనపడ్డాడు వాళ్ళకి. ఎవరు ఆయన? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడంట. రోజు మోసుకొని పోబడుతున్నాడు. రోజు మోసుకొని పోయి ఆయన అక్కడ కూర్చోబెడతా ఉన్నారు. ఆయన ద్వారము దగ్గర అందరినీ భిక్షం అడుగుతా ఉన్నాడు. అలా భిక్షం అడిగే సందర్భంలో మరి పేతురు, యోహానులు ఆ వ్యక్తిని బాగు చేశారు. యేసయ్య నామములో. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తున్నాము అని ఏమన్నాడు చూడండి. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎంత అద్భుతం ఇది! ఎంత అద్భుతం! పేతురు, యోహానులు ఇంతకుముందు అద్భుతాలు చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక వ్యక్తి
పుట్టకతోనే కుంటివాడంట. ప్రతిరోజు పుట్టిన దగ్గర నుంచి ఆయనకి నడకంటే ఎట్లా ఉంటుందో తెలియదు. నడక అనేది తెలియని వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయనను వీళ్ళు బాగు చేసినప్పుడు యేసయ్య నామములో ఆ వ్యక్తి పాదములు చీలమండలు బలము పొందినాయంట. దిగ్గున లేచి నిలిచి నడిచాడంట. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడంట. అందరి మధ్య నిలుచుని సాక్ష్యం ఇస్తున్నాడండి. పేతురు యోహానులు మరి వారిని పట్టుకున్నారు. ఎందుకంటే ఈ గొప్ప కార్యము చేసినందుకు, ఈ అద్భుతాన్ని చేసినందుకు, ఈ స్వస్థత కలిగించినందుకు ఆయన పట్టుకున్నారు. దేవాలయములో అందరి మధ్య నిలుచుని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమనంటే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎన్నిసార్లు చూడండి, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడనప్పుడు వారికి ఉన్న శక్తి ఏంటి, వారికి ఉన్న సాక్ష్యం ఏంటి, ఇప్పుడు వారికి ఉన్న శక్తి ఏంటి, ఇప్పుడు వారిస్తున్న సాక్ష్యం ఏంటి? ఎంత వ్యత్యాసం చూడండి, ఎంత వ్యత్యాసం. ఈ సాక్ష్యానికి ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా? చూడండి 4వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడింది. 4వ అధ్యాయం 4వ వచనము, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఎంత? 5,000 అంటండి. 5,000. రెండవ ప్రసంగం, పేతురు భక్తుని యొక్క రెండవ ప్రసంగానికి పురుషులే 5,000 అయితే ఇంకా మిగిలిన వారు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఎక్కువ మందే ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అధికారులు, పెద్దలు, శాస్త్రులు కూడుకున్నారంట. అంతటితో వదిలిపెట్టలే వాళ్ళని. అధికారులందరూ కూడుకున్నారు, ప్రధాన యాజకులు, వారు బంధువులు అందరూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరి మధ్య నిలబడి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 4వ అధ్యాయము 11, 12 వచనాలు గమనించండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. ఆకాశము క్రింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. వెంటనే దేవదోషం చేశారని అక్కడే వారిని చంపేసేయచ్చు. కానీ వాళ్ళ రియాక్షన్ చూడండి. అపోస్తల కార్యములు గ్రంథం 4వ అధ్యాయము 13, 14 వచనాలు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దే హ్యావ్ కమ్ టు నో దట్ దే వర్ విత్ జీసస్. యేసు క్రీస్తుతో కూడా ఉండిన వారు వీరే అని గుర్తించారంటండి వాళ్ళని. ఒకప్పుడు వాళ్ళని గుర్తించలా, వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసి ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క పని ఏంటి, వాళ్ళు ఏం పని, వాళ్ళ వృత్తి ఏంటి. పేతురు యోహానుల వృత్తి చేపలు పట్టుకునేవారండి. చేపలు పట్టుకునేవారు. చదువుకున్నట్టయితే, బాగా చదువుకున్నట్లయితే ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు విద్య లేని పామరులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు విద్య ఉంది, వాళ్ళకి కనీస విద్య ఉంది, కానీ వాళ్ళ వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. చేపలు పట్టుకునే వాళ్ళంటే, గొర్రెలు కాసుకునే వాళ్ళంటే చాలా తక్కువ అభిప్రాయం అన్నమాట. చేపలు పట్టుకునేవారు కాబట్టి వాళ్ళ గురించి అనుకుంటున్నారు, వీరు విద్య లేని పామరులు అని గ్రహించి ఏమంటున్నారు, ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళని బయటికి పంపించేసి, ఆలోచన చేసి, వాళ్ళని బెదిరించి పంపించేద్దాం అనుకున్నారు. ఇంకా ఎక్కడ యేసుని గురించి సాక్ష్యం ఇవ్వకూడదు అన్నారు. దానికి పేతురు యోహానుల సమాధానం కూడా చూడండి. ఇంకా కొనసాగింది వాళ్ళ పరిచర్య. సాక్ష్యం ఇవ్వడం మాల్లా దేవునికి ప్రార్థన చేశారు. చూడండి అపోస్తుల కార్యములు 4, 19, 20 వచనాలు.
అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. వాళ్ళ మీదే వదిలేస్తున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరమిచ్చితిరి. నీవు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, నువ్వు నిజముగా ఆయన చేత రక్షించబడిన వ్యక్తివే అయితే, నీవు ఖచ్చితముగా నోరు తెరవాలా, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో బ్రతకాల. చూడండి, పేతురు యోహానులు వారు భయపెట్టి బెదిరించి మీరు ఇంకెక్కడా యేసయ్య గురించి మాట్లాడకూడదని వారికి ఆర్డర్ పాస్ చేస్తే, వాళ్ళు అంటున్నారు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! అక్కడున్న వాళ్ళు ఏమైనా సామాన్యమైన వ్యక్తులా? ప్రధాన యాజకులు పరిసయ్యులు అందరూ ఉన్న సందర్భంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఖచ్చితముగా మేము విన్న వాటిని చెప్పాలా, మేము చూసిన వాటిని మేము ఇతరులకు చెప్పాలా, సాక్ష్యం ఇవ్వాలా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యోధి కాలాన ఇది మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఆయనకు సాక్షులుగా బ్రతకటం. చాలాసార్లు మనం మౌనముగా ఉంటాం, నోరు తెరవటానికి భయపడతా ఉంటాం. నోరు తెరిస్తే ఏమనుకుంటారు. నీ బ్రతుకు బాగుంటే నీ సాక్ష్యం వింటారు, నీ బ్రతుకు బాగలేకపోతే చీ అంటారు. ఇతనా మనకు చెప్పేది, ఈమా నాకు చెప్పేది అనుకుంటారు. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మన బ్రతుకును బాగు చేసుకోవాలా. క్రీస్తుకు సాక్షిగా నీవు ఉండి నోరు తెరవగలగాలి అంటే నీవు ఆయన కొరకు బ్రతకాలా. ఆయన కొరకు నువ్వు ఈ లోకంలో ఒక తీర్మానం చేసుకోవాలా. ఆయన కొరకు నేను బ్రతుకుతాను, ఆయనకు సాక్ష్యం ఇస్తానని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నీ బ్రతుకు మారిపోతుంది. ఆటోమేటిక్గా నీ జీవితం మారిపోతుంది. దేవుడు ఆ మార్పును నీలో కలిగిస్తాడు. నీకు ఆ తీర్మానం లేకపోతే నీవెప్పుడున్నట్లే ఉంటావు. నీవు నోరు తెరవలేవు, నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతకలేవు. దేవుడు మనల్ని ఉంచింది అందుకు కదండి ఈ భూమి మీద. ఏంటి మన దగ్గర ఉన్న గొప్పతనం? మన దగ్గర ఉన్న చదువులు మనల్ని బ్రతికిస్తున్నాయి అనుకుంటున్నారా? మన దగ్గర ఉన్న టాలెంట్స్ మనల్ని బ్రతికిస్తున్నాయి అనుకుంటున్నారా? మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నారా? మనకున్న ఆరోగ్యం మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నారా? నథింగ్. దేవుని కృప మనల్ని బ్రతికిస్తా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతావని, ఒకరినైనా ఆయన కొరకు సంపాదిస్తావని. అందుకే దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అందరికో లేనివి మన దగ్గర ఎందుకున్నాయి? కేవలము దేవునికి ఒక ఆలోచన నీ గురించి ఉంది కనుకే, దేవునికి ఒక ఉద్దేశం నీ గురించి ఉంది కనుకే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతా ఉన్నాడు. ఒకరినైనా ప్రభు కొరకు సంపాదిస్తావని, ఒకరినైనా ప్రబోధకు నడిపిస్తావని దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చి పొడిగిస్తా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. చూడండి, వాళ్ళు ఇంకా పేతురు యోహానులు ఆయన శిష్యులందరూ ఇంకా వాళ్ళ పరిచర్యను అదే విధంగా కొనసాగించారు. సాక్ష్యం ఇవ్వడం ఎన్నడూ మానలేదు. దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా మేము ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా నీ వాక్యమును అనేకులకు ప్రకటించాలయ్యా అని ప్రార్థన చేశారు. మేము ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేశారండి. 31వ వచనము గమనించండి. అదే అధ్యాయము 4వ అధ్యాయం 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే ఏం జరిగింది? అద్భుతం జరిగిందండి. వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 33వ వచనము. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతావో నీ కృప, దేవుని కృప నీ యందు అధికమవుతుంది. దేవుడు నీకు అధిక కృపను దయచేస్తాడు. నువ్వు ఇంకా ప్రభు కొరకు జీవించటానికి, ఇంకా ప్రభు కొరకు నోరు తెరిచి మాట్లాడటానికి, ఆయనకు సాక్షిగా బ్రతకటానికి దేవుడు తన కృపను అనుగ్రహించి నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటారు. ఒకప్పుడు పేతురు యోహానుల యొక్క జీవితం ఏంటి?
పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారి జీవితం ఏంటి, ఏ విధంగా మారిపోయింది? పేతురు, యేసయ్య, ఇతర శిష్యులు ఇంత శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా మారటానికి కారణము ఒకటే, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, పరిశుద్ధాత్మచే నింపబడి వారికి ఇచ్చిన సాక్ష్యమే మనం ఈ దినాన క్రైస్తవులముగా ఉండటానికి కారణము కాదంటారా? వారి సాక్ష్యమే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండటానికి కారణం. వారి సాక్ష్యము వేరొకరు విని, వారి సాక్ష్యాన్ని వేరొకరు విని, వారి సాక్ష్యాన్ని వేరొకరు విని, అలా 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 ఖండాంతరాలు దాటిపోయి అమెరికా నుంచి మనకు కూడా వచ్చిందండి ఈ వాక్యం. మొదటి శతాబ్దంలోనే తోమా, యేసయ్య శిష్యుడు, ఆయన ఈ ఇండియాకు వచ్చి ఇండియాలో సంఘాలు స్థాపించినాడు. ఈ రోజుకి ఉన్నాయి మార్థోమా చర్చెస్ అంటారు. మార్థోమా చర్చెస్ కేరళలో మనకి ఎక్కువగా కనపడతాయి ఆ చర్చెస్. ఆయన వచ్చి కేరళ తీరానికి వచ్చి ఆయన అక్కడ సంఘాలు స్థాపిస్తూ కేరళలో పరిచర్య ముగించి, కేరళలో సంఘ స్థాపన అయిపోయిన తర్వాత తమిళనాడు వైపు ప్రయాణించి మద్రాసు పట్టణములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆనాటి సమాజం ఆయన యొక్క బోధలకు భయపడి, అందరూ క్రైస్తవులుగా మారిపోతారేమో అని భయపడి ఆయన్ని వెంటాడి చంపేశారు. తోమా మొదటి శతాబ్దంలో మరి ఇండియాకి మరి ఈ సేవ వచ్చిన, సువార్త వచ్చిన, కానీ అది అంతంత మాత్రంగానే ఉండిపోయింది. మొదటి శతాబ్దం నుండి ఎన్నో శతాబ్దం వరకు, 19వ శతాబ్దం అలానే ఉండిపోయింది. కానీ మరి అమెరికా దేశము నుండి మిషనరీస్ ఈ సువార్తను చేతపట్టుకొని తమ ఆస్తి పాస్తులన్నిటినీ విడిచిపెట్టేసి, తమ కుటుంబాలను, తమ బంధువులను, మిత్రులను, సమస్తాన్ని విడిచిపెట్టేసి అన్ని ఆస్తులు అమ్ముకొని ఆ డబ్బులన్నీ తెచ్చి మన మీద వెచ్చించినారు. ఈరోజు మనకు సువార్త అందటానికి, ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండటానికి వారి యొక్క సాక్ష్యమే కారణం. వారు రాకపోయినట్లయితే ఈరోజుకి మన బ్రతుకులు అలా గుడిసెలకే పరిమితమై ఉండేవి. ఈరోజు సమాజంలో మనం ఉన్నత స్థితిలో ఉన్నామంటే, మనం ఇంత ఉన్నత స్థితిలో మనం బ్రతకగలుగుతున్నామంటే, ఇన్ని పొజిషన్స్ మనం చూస్తున్నామంటే, ఇంత ఉన్నత స్థాయిలో క్రైస్తవులని దినాన చూడగలుగుతున్నామంటే కారణము అమెరికా మిషనరీలు పెట్టిన భిక్ష, అమెరికా మిషనరీలు ఇచ్చిన సాక్ష్యం. వారిని బట్టే మనం ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నాం. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకు మనం మర్చిపోకూడదంటే, వారిచ్చిన సాక్ష్యం వల్లనే కదా నేను ఈరోజు క్రైస్తవురాలుగా ఉన్నాను. మరి నా తర్వాతి తరం వారు క్రీస్తు నెరుగని వారు ఎంతోమంది నా కళ్ళ చుట్టూ ఉన్నారు కదా, నా చుట్టూ బ్రతుకుతున్నారు కదా. మరి నేను సాక్ష్యం ఇవ్వకపోతే వారి బ్రతికేంటి? నేను సాక్ష్యం ఇవ్వకపోతే వారికి నరకమే కదా గతి. అమెరికా వాళ్ళు కూడా ఎందుకబ్బా వీళ్ళతో పరిచర్య చేయటం వేస్ట్ అనుకొని తిరిగి వెళ్ళిపోయినట్టయితే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగే వాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి. వారు ఎంత శ్రమకొచ్చి, ఎంత అవమానాలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని సమస్యలు పొంది, మరి ఎంతో మందిని పోగొట్టుకొని, కుటుంబాలలో ఎంతోమంది చచ్చిపోయారు. వాళ్ళకి ఆరోగ్యం సరిపడక, ఇక్కడ వాతావరణం సరిపడక ఎంతోమంది చచ్చిపోయారు. అయినా వాళ్ళు పట్టు విడవలా. చూడండి అక్కడ సమాధుల తోటలో ఎంతమంది దొరల సమాధులు ఉంటాయో మరి చూస్తే చాలా ఏడుపు వస్తుంది. దొరల సమాధులు, వాళ్ళ జీవితాలు ఎక్కడా బ్రతకాల్సిన వాళ్ళు, వాళ్ళ యొక్క మరి పరిస్థితి ఏంటి? అమెరికా దేశం అంటే ఉన్నతమైన సంపన్నమైన దేశం. అక్కడున్న లగ్జరీస్ అన్నిటినీ వదిలిపెట్టుకొని వచ్చి మరి ఈ సమాధుల తోటలో పూడ్చివేయబడ్డారే. రామాయపట్నం వెళ్తే రామాయపట్నంలో ఎన్ని సమాధులు, దొరల సమాధులు. ఎందుకు వచ్చారు వాళ్ళంతా? పని లేకొచ్చారా? ఎంజాయ్ చేయడానికి వచ్చారా ఇండియాకి? ఏ విధము చేతనైనా నశించిపోతున్న ఈ జనాన్ని నేను రక్షించాలా, ఏ విధము చేతనైనా వీరిని నేను ప్రభు కొరకు సంపాదించాలా అనే ఆలోచన కలిగి వాళ్ళు ఎన్ని నష్టాలు వారికి ఎదురైనా, కుటుంబ సభ్యులు వారికి పోతున్నా, ఒక పక్క ఆరోగ్యం క్షీణించిపోతున్నా, ఎన్నడూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళటానికి ఆలోచన చేయలే. ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే చచ్చిపోవాలని ఆలోచన చేశారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ లగ్జరీ లైఫ్కి వెళ్దామని ఎప్పుడూ ఆలోచన చేయలే. ఆలోచన చేయండి.
మన చుట్టూ ఉన్న తరము నశించిపోతా ఉందండి. మన చుట్టూ ఉన్న ప్రజలు నాశనమైపోతా ఉన్నారు. వాళ్ళంత దూరం నుంచి వచ్చి మనకు సువార్తను అందిస్తే మన పక్కన వాళ్ళకు మనం సువార్త అందించలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్య స్థితి. మన పూర్వీకుల బ్రతుకును మనం మర్చిపోకూడదు. మన పూర్వీకులు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని ఈ స్థితిలోకి లేవనెత్తడానికి కారణము ఆ అమెరికా దేశపు మిషనరీస్ యొక్క పరిచర్య ఫలితం, వారిచ్చిన సాక్ష్యం. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, మనం కూడా ఆయనకు సాక్షులుగా ఉండాలి. లేకపోతే మన చుట్టూ ఉన్న తరము నాశనం అయిపోతుంది. మనల్ని అడగడా ప్రభువు? ఆ దొరలు అడగరా మనల్ని? నేను మీ రక్షణ కొరకు ఎన్ని ప్రయాసలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత శ్రమ కోర్చి, ఎన్ని డబ్బులు వెచ్చించి మిమ్మల్ని రక్షించుకున్నాను నేను. మీరు ఎవరినైనా రక్షించారా? నా శ్రమకు ఫలితం ఏది, నా శ్రమకు ఫలితం ఏదని అడగరా ఆ దొరలు? ప్రియమైన సంగమా, ఉదయ కాలము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. వారిచ్చిన సాక్ష్యము ఈరోజు మనము ఈ దినాన ఈ విధంగా ఉండటానికి కారణం. ఆ సాక్ష్యము పరిశుద్ధాత్మ వలె నింపబడిన వారి ద్వారా తరతరాలుగా వినిపించబడతానే ఉంది. తరతరాలుగా వినిపించబడతా ఉంది. ఈ తరానికి వచ్చింది, ఈ తరం నుంచి నెక్స్ట్ తరానికి వెళ్ళాలంటే కూడా మనం ప్రకటిస్తేనే వెళ్తుంది, ప్రకటించకపోతే వెళ్ళదు కదా. వారు విశ్వసింపని వానికి ఎటులా ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎటులా విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారు ఎటులా విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎటులా ప్రకటించుదురు. అర్థమైందా వాక్యం? చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారండి? చెప్పేవాళ్ళు ఎవరు? పాస్టర్లే పోవాలా? పాస్టర్లు పోయి చెప్పాలా? పాస్టర్లు చెప్తేనేనా సువార్త జరిగేది, పని జరిగేది? ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ తీర్మానం చేసుకొని బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ ఈ పరిచర్య చేయవలసిందే, ప్రకటించవలసిందే. ఎలా ప్రకటించాలా? మైకులు పట్టుకొని ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితమే ఒక సాక్ష్యం, నీ నడకే ఒక సాక్ష్యం, నీ మాటలే సాక్ష్యం, నీ చూపులే సాక్ష్యం, నీ బ్రతుకే సాక్ష్యం. చాలాసార్లు చెప్తా ఉంటాను, అందరూ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ బైబిల్లో ఉన్న 4 సువార్తలు చదువుతారో చదవరో తెలియదు, కానీ ఒక సువార్తను మాత్రం ఖచ్చితంగా చదువుతారు. ఏ సువార్త అది? ఏ సువార్త? నేను అనే సువార్త. నిన్ను చదువుతారు. నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను చదువుతారు, నీ చూపులను చదువుతారు, నీ ఆలోచనలు చదువుతారు, నీ మాటలను చదువుతారు. వాళ్ళు నీ మాటలను చదువుతారు. మన బిహేవియర్ బాగుంటే అదే గొప్ప సువార్త అండి, అదే గొప్ప సువార్త. అంతకు మించిన సువార్త ఏముంది? అంతకు మించి మనం ప్రకటించాల్సిన అవసరమే లేదు, ప్రకటించాల్సిన అవసరం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో పౌలు భక్తుడు వ్రాస్తా ఉన్నాడు. ఎందుకు పౌలు భక్తుడు అంత ప్రయాసపడ్డాడు? ఎందుకు అన్ని దేశాలకు తిరిగాడు? అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు, అన్ని దెబ్బలు, అన్ని అవమానాలు ఎందుకు పొందాడు? అన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకున్నాడు? అంతకాలము ఉపవాసాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? జాగరణాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిద్రలేని రాత్రులు, చలిలో గడ్డ కట్టే వణుకుతూ బతికిన పరిస్థితులు ఆయన జీవితంలో ఎందుకు వచ్చినాయి? తార్సు పట్టణంలో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కదా, కోటాను కోట్ల ఆస్తి ఆయనది, ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు కదా. ఎందుకు ఆయన అంత ప్రయాసపడ్డాడో చూడండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అనియు నిశ్చయించుకొనుచున్నాము. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. నెట్టుకుంటా వచ్చిందండి ఆ మిషనరీస్ని క్రీస్తు ప్రేమ. మన మీద ఉన్న ప్రేమ మరి యేసయ్య వాడిని బలవంతం చేసి నెట్టుకుంటా వచ్చేసాడు ఇండియాకి. అందుకని ఈరోజు మనం సువార్త వినగలిగినాం,
పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అందుకని ఆయన గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక మీదట నా కొరకు కాదు, నన్ను రక్షించిన నా యేసు కొరకే నేను బ్రతుకుతానని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే రాశాడు కదా ఇక్కడ, అందరూ జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే బ్రతకాలని రాశాడు. తమ కొరకు కాదు, ఇక జీవించువాడను నేను కాను. పౌలు భక్తులను కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. దే ఆర్ న్యూ క్రియేషన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. రక్షించబడిన వారు, బాప్తిస్మము తీసుకున్న వారు నూతన సృష్టి. పాతవి గతించెను. గతించిపోవాలా మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో పాత సంగతులు గతించిపోవాలా. మన ఫోకస్ మారాలా, దృష్టి మారాలి. ఒకప్పుడు లోకం వైపు చూసేవేమో, ఒకప్పుడు లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ వాటిని సంపాదించాలని, అనుభవించాలని కోరుకున్నావేమో. ఇప్పుడు రక్షించబడిన తరువాత నీ దృష్టి మారిపోవాలా. ఇక మీదట లోకం కొరకు కాదు నువ్వు బ్రతకాల్సింది, లోకంలో ఉన్న వాటి కొరకు కాదు బ్రతకాల్సింది. ఎవరి కొరకు? నిన్ను రక్షించిన యేసయ్య కొరకు బ్రతకాల. నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకు నీవు బ్రతకాలా. ఇక మీదట భూమి మీద ఉన్నవి కాదు నువ్వు చూడాల్సింది. ఎక్కడ చూడాలా? పైనున్న వాటి మీదనే దృష్టి నిలపమంటాడు పౌలు భక్తుడు. పైనున్న వాటినే వెదకుడి, భూమి మీద ఉన్న వాటిని వెదకొద్దు. ఎందుకంటే అవి అశాశ్వతములు, పైనవి శాశ్వతములు. దేవుడు శాశ్వతమైనవి మన కొరకు సిద్ధపరిచి ఉంచితే అశాశ్వతమైన వాటి కొరకు ప్రాకులాడతా మన జీవితం అంతా వెళ్ళబుచ్చుతున్నామే. ఎంత ఘోరమైన స్థితి. ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో పౌలు భక్తుడు ఇంకా కొంచెం తేటగా ఈ మాటలు వ్రాస్తా ఉన్నాడు. గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. సెట్ యువర్ హార్ట్ ఆన్ ద థింగ్స్ అబౌవ్. పైనున్న వాటి మీద మీ దృష్టిని నిలపండి. పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడిన వారు భూసంబంధమైన వాటి మీద నుండి మనస్సు తొలగించుకొని పైనున్న వాటి మీద ఉంచుతారంట. పైన ఏముందంటే పరలోకం ఉంది. అక్కడ ఎవరున్నారంట? దేవుడు, క్రీస్తు, దేవదూతలు అందరూ ఉన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అది కండిషన్ అది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు నమ్మితే, నేను రక్షించబడిన వ్యక్తిని, నేను రక్షించబడ్డాను, నేను ఈ లోకంలో మరణిస్తే పరలోకంలో ఉంటాను అని నీవు నమ్మితే ఏమంటున్నాడు? పైనున్న వాటినే నీవు వెతకాలి అంటున్నాడు. ఆ నిశ్చయిత నీకు లేకపోతే నువ్వు కింద ఉన్న వాటినే వెతుకు, నో ప్రాబ్లం. రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఇంకా నీవు ఇదే ఆలోచన చేస్తే నీవు రక్షించబడలా. యు ఆర్ స్టిల్ అన్సేవ్డ్. రక్షించబడిన వ్యక్తులు పరలోకం వైపు చూడాలా, పరలోకములో ఉన్న వాటి కొరకు ఎదురు చూడాలా, పైనున్న వాటినే వెతకాలా. పౌలు భక్తుడు పైనున్న వాటినే వెతికినాడు, పైనున్న వాటి కొరకే ప్రయాసపడ్డాడు. పరలోకంలో ధనము కూర్చుకోవటానికే తన ధనమంతటినీ వెచ్చించాడు. దాని కొరకే ప్రయాసపడ్డాడు, తాపత్రయపడ్డాడు. భూమి మీద ఉన్న సమస్తమును ఏమంటాడు? అది చదవకూడదు కానీ, సమస్తమును దేనికి పనికిరానిదిగా నేను ఎంచుచున్నాను అంటాడు. దేనికి పనికిరానిదిగా నేను ఎంచుచున్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మరి పరలోకమందున్న వాటి కొరకు ఎదురు చూస్తూ, పైనున్న వాటి కొరకు వెతుకుతూ ఎలా ఈ లోకంలో బ్రతికారో హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలలో రాశారు. వాగ్దాన దేశములోనే వారు ఎట్లా బ్రతికారో వ్రాశారు. ఎలయనగా 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల పట్టణము కొరకు అబ్రాహాము
ఎదురు చూచుచుండెను. ఎదురు చూచుచుండెను. ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. నేనుండబోయేది పరలోకంలో కదా, అక్కడ కదా నేను ఉండాల్సింది, ఆ పట్టణము కదా, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూస్తూ, ఆయన గురించి వ్రాయబడిన మాట, ఈ భూమి మీద తన కొరకు స్థిరమైన నివాసం ఏది ఏర్పరచుకొనలేదు అని రాశారు. ఆయన్ని పోలి ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కుమారుడు యాకోబు, వారు కూడా ఆ పరలోక పట్టణము గురించి ఆలోచన చేస్తూ తమ కొరకు స్థిర నివాసాలు ఏర్పరచుకొనక వారు బ్రతుకు కాలం అంతా గుడారాలలో నివసించారని వ్రాయబడింది. గుడారాల్లోనే బ్రతుకుతూ వచ్చారు. వాగ్దాన దేశములోనే వారు సొంత గృహాలు కట్టుకోలేదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో నివసిస్తూ వచ్చారు. దేని కొరకు ఎదురు చూశారంటే దేవుడు నిర్మించిన ఆ పట్టణం కొరకు ఎదురు చూశారు. యేసయ్య శిష్యులు, 12 మంది శిష్యులు కూడా తమ సమస్తాన్ని విడిచిపెట్టినారు. ప్రపంచమంతా తిరిగారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ఏమీ సమకూర్చుకోవాలా, ఏమీ సంపాదించుకోవాలా, ఏమీ బ్యాంకు బ్యాలెన్స్లు ఉంచలేదు. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడ్డారు. ఆత్మల సంపాదనే ధ్యేయముగా ముందుకు సాగారు. పరలోకంలో ధనం కూర్చుకున్నారు. ఈ లోకంలో హతసాక్షులైపోయినారు యేసయ్య కోసం. వారి గురించి లోకం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వారు భూలోకమును తలక్రిందు చేసిన వారు. దే హ్యావ్ టర్న్ ది వరల్డ్ అప్సైడ్ డౌన్. ఎంత గొప్ప సాక్ష్యం! భూలోకాన్ని దేవుడు సృష్టిస్తే దాన్ని తలకిందులు చేయగలిగిన సామర్థ్యం ఎవరుకుంటుంది? దేవునికే ఉంటుంది. కానీ వారి గురించి లోకం ఇచ్చిన సాక్ష్యము, వారు భూలోకమును తలక్రిందులు చేశారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు భూమిని తలక్రిందులు చేయగలిగినారు. అందరూ యేసయ్య కొరకు హతసాక్షులైపోయినారు. పరలోకంలో స్థానం సమకూర్చుకున్నారు. ఉదయకాలము మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి ఉదయకాలం నేను ఎందుకు ఉంచాడు ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు నాకు ఆయుష్ ఇచ్చాడు? ఎన్నోసార్లు మనం హాస్పిటల్స్ పాలయ్యి ఉంటాం. ఎన్నోసార్లు మనం మరణ పంచుల వరకు వెళ్ళి వచ్చి ఉంటాం. ఈరోజు ఎందుకు మళ్ళీ ఈ స్థితిలో మనల్ని ఉంచినాడంటే, ప్రభువుకు సాక్షులుగా మనం బ్రతకాలని, ఆయన కొరకు మనం జీవించాలని, నీ గురించి ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి బ్రతుకుతావని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. కొందరైనా నరకంలోకి పోకుండా కాపాడుతావని దేవుడు నీకు ఆయుష్యిస్తా ఉన్నాడు. అంధకారంలో ఉన్న కొందరినైనా వెలుగులోకి నడిపిస్తావని ఆయన నీకు ఆయుష్యిస్తా ఉన్నాడు. కొన్ని జీవితాలకైనా ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు నీకు ఆయుష్యిస్తా ఉన్నాడు. జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. యేసయ్య అందుకే మనల్ని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. ఏంటి ఉప్పు పని ఏంటి? వెలుగు పని ఏంటి? ఉప్పు ఏం చేస్తుంది? చెడిపోకుండా కాపాడుతుంది, రుచినిస్తుంది మనకి. చెడిపోకుండా సమాజం చెడిపోతూ ఉంది. మనుషులు చెడిపోతూ ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. చెడిపోకుండా కాపాడగలిగిన వాడే క్రైస్తవుడు. ఒక చెడిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగిన వాడే, ఒక చెడిపోయిన వ్యక్తిని బాగు చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అటువంటి సాక్ష్యము మన జీవితాలు కలిగి ఉండాలా. నా జీవితం ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది? ఉదయకాలం పరిశీలన చేసుకుందాం. మనుషులు, ప్రభు అంటారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలతోటి వెలుగును మనం ప్రకాశింపచేసే వ్యక్తులంగా ఉండాలి. ఒక వ్యక్తిగా మనం ప్రకాశించాలా, కుటుంబముగా మనం ప్రకాశించాలా. పేతురు ప్రకాశించాడండి. ఒక్క ప్రసంగానికి 3000 మంది, ఇంకొక ప్రసంగానికి 5000 మంది. పౌలు ప్రకాశించినాడు. ఎన్ని సంఘాలు స్థాపించాడు ఆయన, ఎంత పరిచర్య చేశాడు, ఎన్ని పత్రికలు రాశాడు. యోధి కాలమున రక్షించబడిన వ్యక్తులతోనే మాట్లాడుతూ ఉన్నాను. రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ఎంతకాలమైంది? ఎంతమందికి వెలుగునిచ్చావు? ఎంతమందిని బ్రతికించావు? ఎంతమందిని చెడిపోకుండా కాపాడావు? ఉదయకాలం జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో లోపాలను బట్టి ఎవరు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారేమో, మనలో ఉన్న బలహీనతలను బట్టి ఎవరు ప్రభు వైపు ఆకర్షించబడలేకపోతున్నారేమో,
దేవుని ఎదుట మనం బలహీనతలు ఒప్పుకుందాం, మన పొరపాట్లు ఒప్పుకుందాం. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కాలము లోకమంతా నన్ను చదువుతుంది అనే విషయాన్ని మనం గమనించుకొని బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య వారికి చెప్పిన మాట, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. యెరూషలేములో అంటే నీ కుటుంబమే నీకు యెరూషలేము. నీ కుటుంబంలో నీవు ప్రభువుకు సాక్షిగా నువ్వు బ్రతకాలా. తర్వాత యోదయ అంటే మరి శిష్యులందరికీ వాళ్ళ బంధువులు, యోదయలో ఉండేదంతా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంటి పేరటోళ్ళే ఉంటారు. అందుకని ఇంటి పేరటోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. యోదయ అంటే మనకి మన బంధువులు, మన రిలేషన్షిప్స్, మన బంధువుల మధ్య మనము మరి ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాల. మూడవది సమరయ అంటున్నాడు. సమరయ అంటే బయట ఇతర ప్రాంతాలు, అది మనం పనిచేసే చోటు కావచ్చు, మనం చదువుకునే చోటు కావచ్చు, మనం నివసించే చోటు కావచ్చు. వారి మధ్య మనం ప్రభువుకు సాక్షులుగా మనం నిలవాలా. ప్రభువుకు నీ పట్ల ఉన్న సంకల్పం ఇది, ఎంతకంటే వేరే ఆలోచన ఏమీ లేదు. ఆయన దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఈరోజు కాపాడుతూ ఉన్నారు. మరి ఆయనకి సాక్షిగా జీవిస్తావని కాలం దేవుని అడుగుదాం. ప్రభువా, నాకున్న బలహీనతలను బట్టి, నేను చేస్తున్న పొరపాట్లను బట్టి నేను మీకు సాక్షిగా బ్రతకలేకపోతున్నాను. ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి, నన్ను మీ సాక్షిగా వాడుకోండి అని ప్రభువుని అడుగుదాం ఈ ఉదయకాలం. దేవుడు ఆయన నీకు శక్తినిచ్చి ఆయనకు సాక్షిగా వాడుకుంటారు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. లోకము మనలో మంచితనం కంటే చెడ్డ విషయాలను ఎక్కువగా గమనిస్తూ ఉంటుందండి. మనలోని లోపాలనే పసిగట్టాలని పనిగట్టుకొని వెతుకుతూ ఉంటుంది లోకం. సమాజం అట్లానే తయారైంది ఈ దినాన. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచి బిహేవియర్ కలిగి ఉన్నా, మనలో ఉన్న పొరపాట్లేంటి, మనం చేసే తప్పులేంటి, వాటిని పట్టుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది లోకం. కాబట్టి మనం ప్రత్యేకత కలిగి మనం బ్రతకాలా, పర్ఫెక్ట్గా మనం బ్రతకాలా. మన జీవితంలో ప్రతి అంశము ఇతరులకు సాక్షిగా మనం జీవించినట్లుగా మనం ప్రయాసపడాలి. అడుగుదాం, ప్రభుని సహాయం చేస్తారు. ప్రియమైన యేసయ్యా, మీకు వందనాలు. యువతి కాలమునైనా మీ శిష్యులను సాక్షులుగా మీరు వాడుకొని ప్రపంచమంతా తిప్పినారు ప్రభువా. వారి ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. వారు చెప్పిన సువార్తను బట్టి ప్రపంచమంతా నాయన సువార్తతో నింపబడింది నాయన. ఇది నాన్న వారి సువార్త పని ఫలితముగానే మేమును ఈరోజు క్రైస్తవులముగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి సాక్ష్యాలను బట్టి మేము మిమ్మల్ని తెలుసుకోగలిగినాము ప్రభువా. మా బ్రతుకులు, మా సాక్ష్యములు బాగలేవు నాయన. దయతో కనికరించండి, సహాయం చేయండి. మా బ్రతుకులను మార్చుకోవటానికి మాకు సహాయం చేయండి నాయనా. మీకు ఇష్టమైన మార్గములో మేము నడుచుకొనుచు నాయన అనేకులను మీ వైపు ఆకర్షిస్తూ మీకు సాక్షులుగా బ్రతకటానికి మీ కృపను మా అందరికీ ప్రసాదించండి అయినా. ఇంకా మీకు లోబడకుండా, మీకు సాక్షులుగా జీవించకుండా ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు కనికరించండి, సహాయం చేయండి. ఉచితమైతే తగిన సమయంలో మీరు వారిని ఆకర్షించుకొని రక్షించమని వేడుకుంటున్నాం ప్రభువా. కృపను అనుగ్రహించండి. మా బ్రతుకులను మేము బాగు చేసుకోవటానికి మీ కృప దయచేయండి. లోకం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది, మాలో లోపాలను తెలుసుకోవాలని వారు ఎదురు చూస్తూ ఉంది. ఆయన మంచితనమే తప్ప మాలో ఏ చెడుతనము లేకుండా మేము నాయన మీకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటానికి మీ కృపను మాకందరికీ ప్రసాదించుమని, మీ మెండైన దీవెనలు మాపై కుమ్మరించుమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని అయినా. ఏ సందర్భంలోనైనా, ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా మేము మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోతూ మీకు సాక్షులుగా బ్రతుకున్నట్లు మీ కృపను మాకందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.